అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ప్రసాదం శనగలు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ. ఇలా చేసి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఈ శనగలతో చేస్తున్నానండి నేనైతే. ఇది కాబూలి శనగలతోనే చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చేయండి. కాబూలి శనగలతోనే చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను నైటే ఒక కప్పు వరకు మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని ఇలా నానబెట్టి పెట్టుకోవాలండి. నేనైతే నైట్ నానబెట్టి పెట్టాను, లేదా ఒక 5-6 గంటలైనా నానాలి. అలాగైతే మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ శనగలను వేసుకుంటున్నాను. వేసుకొని జస్ట్ ఆ శనగలు మునిగే వరకే నీళ్లు వేస్తే సరిపోతుందండి. దీనికి ఏం కొలతలతో వేయని అవసరం లేదు నీళ్ళు. ఇప్పుడే ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. అలాగైతే రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఉప్పు ఒక 1 టీ స్పూన్ వేసి ఒక 5-6 విజిల్స్ ఉడికించుకోవాలి. అలాగైతే మంచిగా ఉడుకుతాయి. నేను చూపించాను కదా, అంతవరకు మంచిగా ఉడికించుకోవాలి. అలాగైతేనే రుచిగా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇక్కడ ముందుగానే ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్నగా కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 1/2 టీ స్పూను ఇంగువ వేసుకొని ఇవన్నింటిని మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ పసుపు మీ ఇష్టం అండి. కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. కొద్దిగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఉడకబెట్టుకొని శనగలు వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఏమైనా నీళ్లు ఉంటే నీళ్లు కూడా వేసేసుకోండి. ఆ నీళ్ళల్లో ఈ మంచిగా ఈ శనగలు అనేటివి మనం కారం, ఉప్పు అవన్నీ చక్కగా పడతాయండి. ఆ నీళ్ళన్నీ మొత్తం ఇనికిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా వేసిన తర్వాత కూడా ఇప్పుడు దీంట్లో ఈ శనగలు వేసుకున్న తర్వాత కొత్తిమీర కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. కొత్తిమీర చిన్న కట్ చేసి వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగైతే చాలా రుచిగా ఉంటాయి. ఫ్రై చేసుకున్న తర్వాత తీసి నేను దీంట్లో పచ్చి కొబ్బరి పొడి వేయలేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. తీసి నైవేద్యంగా పెట్టేసుకోవటమే. చేయటం కూడా చాలా ఈజీ కదా, రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు ఆ శనగలలో నీళ్లు కొద్దిగా ఉంటే మాత్రం దాంట్లోనే వేసి అవి మంచిగా ఉడికించండి. ఆ కారం అనేది శనగలకు పట్టి చాలా రుచిగా ఉంటాయి. ఈ ట్రిక్తోనే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.